కొన్ని హిట్ సినిమాల కంటే ఇది చాలా బెటర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. మన న్యూ సిరీస్లో రీసెంట్గా బాలు సినిమా ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ తారక్ అశోక్ సినిమా గురించి, దాని హైప్, తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అశోక్ తారక్ అన్న కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ సినిమా. అశోక్కి ముందు యూత్ఫుల్ మూవీస్ 2 అండ్ మిగతా అన్ని మాస్ సినిమాలే. అయితే సురేందర్ రెడ్డి అతనొక్కడే సినిమాతో డెబ్యూతో రొటీన్ రివెంజ్ స్టోరీని చాలా డిఫరెంట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎమోషన్తో బ్లెండ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో రెండో సినిమా కూడా నందమూరి టైగర్ అయిన ఎన్టీఆర్తో తీద్దామని వక్కంత వంశీ కథతో వెళ్ళాడు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్ ఏమో వరుస డిజాస్టర్స్తో డిసప్పాయింట్లో ఉన్నాడు. సింహాద్రి తర్వాత ఆంధ్రవాల, సాంబా, నా అల్లుడు, నరసింహుడు ఏ ఒక్కటి ఆడలే. అశోక్ కథలో కాస్త క్యారెక్టర్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ ఉండడం, ఇంతకుముందు చేసిన మూవీస్కి కొంచెం డిఫరెంట్గా ఉండడంతో ఓకే చేశారు తారక్ అన్న. బడ్జెట్ 10 కోట్లు. హీరోయిన్గా తన ముందు సినిమా అయిన నరసింహుడిలో సెకండ్ హీరోయిన్గా చేసిన సమీరా రెడ్డిని తీసుకుందాం అన్నాడు ఎన్టీఆర్. మ్యూజిక్ కూడా నరసింహుడిలో అప్పుడు సాంగ్స్ బాగా హిట్ అవ్వడంతో మణి శర్మని ఓకే చేశారు. ఈ సినిమాలో విలన్ది చాలా ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ రోల్. అయితే బాగా ఆలోచించి అతడులో సోను సూద్ విలన్ షేడ్ బాగుండే అని చెప్పి మూవీ యూనిట్ ఎంతో కష్టపడిన డేట్స్ తీసుకున్నారు. 2004 మిడ్లో షూటింగ్ గ్రాండ్గా స్టార్ట్ అయింది. చాలా వరకు సింగిల్ టేక్లో కంప్లీట్ చేస్తున్నాడు తారక్ అన్న. ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేడు. షూటింగ్ని 2005 స్టార్టింగ్ మంత్స్లోనే కంప్లీట్ చేసి జూన్ 8న సాంగ్స్ రిలీజ్ చేశారు. ఒక చిన్ని నవ్వే నవ్వి, గోల గోల, ఏకాంతంగా ఉన్న ఇన్స్టెంట్ హిట్ అయి మస్తు సౌండ్ చేసి ఆ టైంలో. ఆల్బమ్ వల్ల కూడా హైప్ బాగా పెరిగింది సినిమాకి. ఇంకా స్టిల్స్తో, మాస్ మసాలా ప్రోమోస్తో యూత్లో, మాస్లో అశోక్ క్రేజ్ ఎవరెస్ట్కి వెళ్ళింది. భారీ అంచనాలు ఏర్పడ్డాయి సినిమా పైన. పైగా ఇది ఎన్టీఆర్కి బ్రేక్ ఇచ్చే సినిమా అని చెప్పి అందరు అనుకున్నారు అప్పుడు. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశాడు ఎన్టీఆర్. అలా జూలై 13న అల్ట్రా గ్రాండ్ లెవెల్లో భారీ అల్చల్ హంగామాతో రికార్డ్ లెవెల్లో రిలీజ్ అయింది అశోక్. ఇక టాక్ విషయానికి వస్తే కొంచెం స్టోరీని, క్లైమాక్స్ని లైట్ తీసుకుంటే బొమ్మ అదిరిపోయింది. ఇంట్రొడక్షన్ అదుర్స్, తారక్ చింపేశాడు. కంబ్యాక్ ఇట్ గ్యారంటీ. ఎన్టీఆర్ డైలాగ్స్, వార్నింగ్ సీన్స్, డ్యాన్స్, సాంగ్స్, హీరోయిజం, ఈవెన్ విలనిజంకి కూడా ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్. ఓపెనింగ్స్లో తారక్ అన్న మళ్ళీ తన మాస్తో హౌస్ఫుల్ బోర్డ్స్ పడేలా చేశాడు అంతటా. ఫస్ట్ వీక్ అయ్యేసరికి 10 కోట్ల షేర్ దాటి వన్ ఆఫ్ ది టాప్ మూవీగా రికార్డ్ని క్రియేట్ చేసింది అశోక్. బట్ ఆ వీక్ కంప్లీట్ అయ్యాక కలెక్షన్స్ అక్కడ ఆగిపోయాయి. షేర్ లక్షల్లో పడిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అనుకున్న హిట్ టాక్ రాలే. పెద్దగా స్టోరీ లేదు, రొటీన్ హీరో విలన్ కదా, హీరోయిన్ ఎన్టీఆర్కి సెట్ అవ్వలేదు, క్లైమాక్స్ అస్సలు బాగాలేదని రెస్పాన్స్ ఇచ్చారు. ఇది నిజమే. ముందు ఫైట్ సీక్వెన్సెస్ భారీగా ప్లాన్ చేసి క్లైమాక్స్ ఫైట్ సింపుల్గా అయిపోగొట్టారు. సో ఈ పైన చెప్పిన రీజన్స్ వల్ల అశోక్ ఫస్ట్ కొన్ని రోజులు బాగా ఆడి తర్వాత కలెక్షన్స్లో హ్యూజ్గా డ్రాప్ అయ్యి మంచి లాంగ్ రన్ చూడలేకపోయింది. 14 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి 3 to 4 crore లాస్తో యావరేజ్గా ఆడింది. అండ్ ఆల్సో అప్పటికి పోకిరి, విక్రమార్కుడు సినిమాలు సెన్సేషనల్గా రన్ అవ్వడం, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ సినిమాలకు జై కొట్టడం వల్ల అశోక్ లాంగ్ రన్ పైన ఇంపాక్ట్ పడింది. పోకిరికి అశోక్కి చాలా గ్యాప్ ఉన్నా పోకిరి లాంగ్ రన్లో ఏ రేంజ్ జనాలు వచ్చారో, ఏ రేంజ్లో ఆడిందో మనకు తెలుసు. అండ్ విక్రమార్కుడు 2 వీక్సే గ్యాప్ మాస్లో ఊచకోత చూపిస్తూ అశోక్ రన్ ఎఫెక్ట్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ అశోక్లో కొన్ని ఫ్లాస్ ఉన్నా, ఇందాక జనాలు చెప్పినట్టు హీరోకి ఫాదర్కి సీన్స్ బాగున్నా ఎమోషన్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వలే. అండ్ స్టోరీ చాలా చిన్నగా ఉంటుంది. అది ఎన్టీఆర్ ముందు సినిమాల కన్నా బెటర్ స్టోరీ లైన్ అయినా ఓవరాల్గా థిన్ స్టోరీ. అండ్ క్లైమాక్స్ రొటీన్గా ఎండ్ చేయడం అండ్ మోర్ ఓవర్ ఎన్టీఆర్ లుక్స్, ఇవి డ్రాబ్యాక్స్. కానీ సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత ఇప్పటి జనరేషన్ కిడ్స్, యూత్ టీవీలో చూసి ఆ సాంగ్స్ విని అశోక్ని బాగానే ఎంజాయ్ చేశారు, చేస్తున్నారు. టైంపాస్కి ఇప్పటికీ నేను కూడా సరదాకి అశోక్ పెట్టుకుని సినిమా మొత్తం కంప్లీట్ చేస్తా. మంచి టైంపాస్. అండ్ చాలామందికి పాపులర్ ఒపీనియన్ ఏంటంటే ఎన్టీఆర్ ఎన్నో హిట్ ఫిలిమ్స్ కంటే అశోక్ చాలా బెటర్ అండ్ మస్త్ అనిపిస్తుంది. కొంచెం కేర్ తీసుకొని చేసుంటే డెఫినెట్గా హిట్ అయ్యేది. అండ్ ఇట్టే రేంజ్ ఉన్న సినిమానే. బట్ ఒక్కటి, అశోక్ తర్వాత నుండి తారక్ అన్న స్క్రిప్ట్ సెలెక్షన్లో చాలా మార్పులు వచ్చాయి. అశోక్ తర్వాత రాఖీ, యమదొంగ, కంత్రి, అదుర్స్, బృందావనం అన్నీ హిట్సే. కంత్రి తప్ప అది యావరేజ్. అండ్ తన పీక్ టైం. సో అశోక్ సినిమా థియేటర్స్లో సరిగా ఆడకపోయినా స్మాల్ స్క్రీన్స్లో బాగా ఆడి ఎన్టీఆర్ని మంచి వేగ్ తీసుకొచ్చింది. తన ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది రీవాచబుల్ ఎంటర్టైనర్ అయింది. ఫ్యాన్స్కి ఇప్పటికీ అశోక్ ఒక మెమరబుల్ అండ్ వింటేజ్ సినిమా. చాలా ఎనర్జెటిక్గా, సెటిల్గా ఉంటారు తారక్ అన్న అశోక్లో. మరి మీకు అశోక్ సినిమా ఇష్టమైనా కాదా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఈ సిరీస్లో ఏ సినిమా ఫ్లాష్ బ్యాక్ కావాలి? సో అది గైస్ మ్యాటర్. అశోక్ సినిమా ఫ్యాక్ట్స్, ఫ్లాష్ బ్యాక్, రికార్డ్స్ అండ్ రిజల్ట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి అశోక్లో మీ ఫేవరెట్ సీన్ని మెన్షన్ చేసేయండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.